హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల 2 BHK హౌస్ ప్లాన్ విత్ వాస్తు. సో మనకు సైజ్ వచ్చేసరికి 35x30. వాస్తు ప్రకారం ప్లాన్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డైరెక్షన్ లోపల ఇక్కడ ఉత్తరం అనేది ఈ డైరెక్షన్లో ఉంది ఈ ప్లాట్కి వచ్చేసరికి. సో మనకు ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ వచ్చేసరికి తూర్పు అవుతుంది. సో తూర్పు నుండి మీకు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ తూర్పు జనరల్గా చూసుకున్నట్టయితే మనకు లివింగ్ రూమ్ అనేది లేదా హాల్ అనేది కనుక చూసుకున్నట్టయితే ఏ సైడ్లో ఉండాలంటే తూర్పు ఉత్తరం అంటే ఈశాన్య భాగం లోపల హాల్ ఉండడం బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ ప్లాన్ లోపల మెయిన్ డోర్ వచ్చేసరికి ఈ తూర్పు ఎంట్రన్స్ ఉంటుంది. తూర్పు ద్వారా లోపలికి ఎంటర్ అవుతాం. ఇది హాల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీని సైజ్ వచ్చేసరికి 10x16 అయితే సైజ్ ఉంటుంది. సో ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇటు సైడ్ కూడా టీవీ పెట్టుకోవచ్చు. మీరు ఈ సోఫా సెట్ సెట్టింగ్ బేస్ చేసుకొని ఇటు టీవీ సెట్ వస్తుంది. లేదు అనుకుంటే ఇటు టీవీ పెట్టుకుని ఇటు సోఫా సెట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ మనకు వచ్చేసరికి మెట్లు విషయానికి వచ్చేసరికి దీని పక్కకే మెట్లు ఇస్తున్నాను. సో ఈ మెయిన్ డోర్ పక్కకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మెట్లు ఇస్తాం. మనం ఇవి ఎక్కడ పడతాయంటే తూర్పు ఆగ్నేయానికి ఆనుకొని మనకు మెట్లు అయితే రావడం జరుగుతుంది. మనకి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా అప్ అనేది ఉంటుంది. ఇక్కడ పైనకి వెళ్తానంటే క్లాక్ వైజ్లో వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వంటగది వచ్చేసరికి మనకు ఏ ప్లాన్లో కానీ మ్యాక్సిమం మనం వంటగది వచ్చేసరికి ఆగ్నేయంలో ప్రిఫర్ చేయడం బెస్ట్ ఆప్షన్. మనకి ఆగ్నేయం లోపల మీరు ఏదైతే స్టవ్ బర్నర్ ఉంటుందో ఇటు సైడ్ యూజ్ చేయొచ్చు, తూర్పు లేదా ఉత్తరం సైడ్ యూజ్ చేసుకోవచ్చు. మనకు 2 విండోస్ కానీ సింగిల్ విండో కానీ పెట్టుకొని ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ దీనికి అటాచ్ చేసుకునే డైనింగ్ హాల్ అయితే ఉంది. దీని సైజ్ వచ్చేసరికి కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది 7.7.5 వస్తుంది. మనకు ఈ సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుండి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా 6.9 ప్లస్ ఈ సైజ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ కలుపుకొని వస్తుంది. అంటే మీరు ఇక్కడ ప్లాన్ లోపల చూసుకున్నట్టయితే ఇది 10, ఇది 9. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి 14.7, నెక్స్ట్ 4 అంటే 18.7 ప్లస్ ఇది 10 అంటే మనకు 28.7 వస్తుంది. 28.7 అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే 28 అంటే ఇది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్టయితే మనకు ఒక 9 వస్తుంది, 9.7 వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది 7.6, ఇది 9.7, 9.6 ఈ మధ్యలో వస్తుంది మనకు. నెక్స్ట్ డైనింగ్ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే దీనికి అటాచ్డ్ డైనింగ్ హాల్ వచ్చింది. దీని సైజ్ కూడా 9-10. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు కానీ మనకు నైరుతిలో ఉండాలి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే 10x10 సైజులో వస్తుంది. మీకు ఇక్కడ 10x10. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ మీకు లేవగానే తూర్పు చూస్తే పెట్టుకోవచ్చు, లేదు అంటే దక్షిణం దిక్కు తలబెట్టుకొని లేవగానే తూర్పు చూసే విధంగా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు టీవీ కూడా దీనిలో కావాలనుకున్నప్పుడు మనం బెడ్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం అనేది బెస్ట్. టీవీ ఎప్పుడు కానీ టీవీ సెట్ మనకు చూడడానికి అంటే మనం చూసే తూర్పు లేదా ఉత్తరం చూసే విధంగా ఉండాలంటే తూర్పు గోడకు లేదా ఉత్తరం గోడకు టీవీ సెట్ ఉండే విధంగా చూసుకుంటే బెస్ట్. ఒకవేళ కంపల్సరీ బెడ్ కనుక ఇటు కావాలనుకున్నప్పుడు మనం కొంచెం చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీటిని అటాచ్ చేసుకునే మామూలుగా 2 మాస్టర్ బెడ్రూమ్కు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కు రెండింటికి కలిపి టాయిలెట్స్ మనకు ఒకటే గీజర్ వర్క్ చేసేటట్టు 2 టాయిలెట్స్ అయితే తీస్తాం. 2 సేమ్ సైజులో వస్తాయి, 4.8 నెక్స్ట్ 6.4. ఇవి మనకు 2 అంటే రెండింటికి సంబంధించినవి వస్తాయి. ఇవి వాయువ్యం లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే మనకు పశ్చిమ వాయువ్యానికి అన్న పొజిషన్లో వస్తాయి, ఎగ్జాక్ట్లీ కాకుండా కొంచెం పశ్చిమ వాయువ్యంలో వస్తాయి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా గెస్ట్ రూమ్ వచ్చేసరికి మనకు ఏదైతే వాయువ్యంలో వస్తుంది. ఈ వాయువ్యంలో దీని సైజ్ వచ్చేసరికి మనకు 9x10 వస్తుంది. ఇక్కడ 10 ఉంది, 9-10 వస్తుంది. బెడ్ సైజ్ కూడా సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే సైజులో బెడ్ సైజ్ వస్తుంది. లేదు అంటే మీరు ఇక్కడ మీరు అల్మారా అలాంటివి లేదనుకున్నప్పుడు, లేదా ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇక్కడ కాకుండా ఇక్కడ ఒక కామన్ గీజర్ కాకుండా ఇక్కడ సెట్ చేసుకున్నప్పుడు మనకు ఆప్షన్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం మనకు కామన్ గీజర్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఈజీగా కంఫర్ట్గా ఉండడం కోసం 2 టాయిలెట్స్ పక్కనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి దీనిలో టీవీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి
మనకు ఈ ఆప్షన్ వల్ల ఎట్ సైడ్ బెడ్ అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత పూజా మందిరం కనుక చూసుకున్నట్టయితే మనం ఈశాన్యంలో బాగా ప్రిపేర్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఈశాన్యం కాకుండా మనకు ఉత్తరం సైడ్ ఈ పూజ గది అయితే రావడం జరిగింది. దీని లోపల ప్లాన్ లోపల సైజ్ వచ్చేసరికి 4x9 సైజు వచ్చింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ మీరు ఇక్కడ విగ్రహం పెట్టి చూసే మనం ప్రార్థించేటప్పుడు చూసే దిశ వచ్చేసరికి ఉత్తరం దిశ అవుతుంది, లేదా తూర్పు దిశ. ఈ రెండు దిశలో ఎటు సైడ్ అయినా మనం ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు మెట్ల విషయం లోపల చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మనకు తూర్పు ఆగ్నేయం లోపల మెట్లు ఉండొచ్చు అంటే మనకు తిరిగేది క్లాక్ వైజ్ కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఇన్ కేస్ మీకు ఇదంతా కూడా ఒకవేళ ఈశాన్యం కట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇదంతా క్లోజ్ చేసేసుకుని, అంటే మనకి ఇది డూప్లెక్స్ హౌస్కి సంబంధించిన ప్లాన్, ఇది జనరల్ ప్లాన్ కాదు. ఒకవేళ మీరు ఇది కూడా మొత్తం యాడ్ చేసుకుని, అంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ పెట్టేసుకొని మొత్తం ఇది కూడా ఒక హాల్ లాగా చేసేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే జనరల్గా చూసుకున్నట్టయితే మనకు కార్ పార్కింగ్ ఏరియా గురించి ఈ 9x9 క్రాస్ 14.7 అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని కేసెస్ లోపల మనకు ఈ ప్లాన్ లోపల చూసుకున్నట్టయితే మనకు ఈశాన్యం కట్ అయిందన్న ఒక ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇక్కడికి పిల్లర్స్ అనేది, అంటే మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం పిల్లర్స్ అనేది మీరు ఇచ్చే పిల్లర్స్ అనేది పైనుండి చూస్తే, అంటే బర్డ్ వ్యూ పైనకెళ్ళి కనుక చూసినప్పుడు మొత్తం స్లాబ్ ఏరియా కవర్ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ నుండి మొదలు పెడితే ఈ మొత్తం 4 ఎడ్జెస్ స్లాబ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం మనకు ఈశాన్యం కట్ అయిన ఫీల్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ వరండా స్పేసెస్ లోపల మనకు పార్కింగ్ ఏరియాకి అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.